న్యూస్ బీహార్లో చావు చూసొచ్చారు ఓ మహిళ ఓ బాలిక. రైల్వే ట్రాక్ దాటుతుండగా సడన్ గా గూడ్స్ రైలు అటుగా దూసుకురావడంతో ట్రాక్ పట్టాలపై కదలకుండా అదే విధంగా నిలిచుండిపోయారు. అయితే సిఆర్పీఎఫ్ బలగాలు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిరువురు కూడా ట్రాక్ పై పడుకోవాలి ట్రైన్ వెళ్లే వరకు అని చెప్పడంతో ఆ బాలిక మహిళ అలాగే ట్రాక్ పై పడుకుండిపోయారు. అయితే ట్రైన్ వెళ్లేంత వరకు కూడా కదలకుండా పడుకున్నారు. దీంతో ట్రైన్ వెళ్లిన తర్వాత సేఫ్ గా వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. దీంతో అక్కడ అందరూ కూడా కేరింతలు కొట్టిన పరిస్థితి. అయితే చావు వరకు కూడా వెళ్ళొచ్చారు ఈ మహిళా బాలిక. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరే కనుక రైల్వే ట్రాక్ పై సడన్ గా ఇరుకుపోయి ఒకసారి సడన్ గా రైలు దూసుకొచ్చే అంత ధైర్యంతో మీరు పడుకోగలరా? అసలు ఆ మహిళా బాలిక ఎంత ధైర్యంగా పడుకున్నారు, అసలు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు, ఎంత భయపడ్డారో మనము ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే చావుని వాళ్ళు రుచి చూసి వచ్చారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బీహార్లోని బెగూసరాయ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతుండగా అటుగా సడన్ గా గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో సిఆర్పీఎఫ్ బృందాలు ఇచ్చిన ఆదేశాలతోటి ఆ మహిళా బాలిక రైల్వే పట్టాలపై పడుకుని ఉన్నారు. అయితే రైలు వెళ్లేంత వరకు కూడా కదలకుండా మహిళా బాలిక పడుకోవడంతో సేఫ్ గా బయటపడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేరింతలు కొట్టారు. అయితే వాళ్ళిద్దరూ కూడా పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే సేఫ్ గా బయటపడడంతో అక్కడ ఉన్న ప్రయాణికులంతా కూడా కేరింతలు కొట్టారు. మరోవైపు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా వారందరినీ చెదరగొట్టిన పరిస్థితి. అయితే మొత్తంగా మహిళా బాలిక ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి ఘటన మీ రిలేటివ్స్ కో లేకపోతే మీకో జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు మీరు ఎంత భయం పడతారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్లేస్ లో మనం ఉంటే ఏ విధంగా ఉండేది సిచ్యువేషన్ అనేది ఒకసారి కనుక ఊహించుకున్నట్లయితే అక్కడ మహిళా బాలిక ఇద్దరు కూడా అసలు కదలకుండా ఎలా ఉండగలిగారు? మీద నుంచి ఒక ట్రైన్ వెళ్తుంటే ఆ సిచ్యువేషన్ లో మనల్ని మనం ఊహించుకుంటే నేనైతే గనక ఆ సాహసం చేయకపోయేదాన్ని, నా ప్రాణాలు అంతలోనే పోయే పరిస్థితి. అయితే మీరు కనుక ఆ పొజిషన్ లో ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కింద కామెంట్ చేయండి. అయితే సేఫ్ గా ఆ ఇద్దరు మహిళ కావచ్చు బాలిక కావచ్చు ఇద్దరు ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా కేరింతలు కొట్టిన పరిస్థితి బీహార్ లోని బెగూసరాయ్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అయితే ఈ మహిళా బాలిక ఇద్దరు ట్రాక్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా రైల్వే గూడ్స్ అక్కడికి వచ్చింది. దీంతో వాళ్ళిద్దరు కూడా ఆ ట్రాక్ పై పడుకోవాలని సిఆర్పీఎఫ్ బలగాలు ఇచ్చిన ఆదేశాలతో వారు పడుకున్నారు. అయితే సేఫ్ గా బయటపడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. लड़ाई नहीं बनता जल के तरह नहीं छो एकदम बढ़िया से खराब రైట్గా బీహార్లోని బెగూసరాయ్ రైల్వే స్టేషన్ లో మహిళా బాలిక పట్టాలపై నుంచి ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా కేరింతలు కొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ మేము టెలికాస్ట్ చేయడానికి గల కారణం ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయొద్దండి. ఎందుకంటే చాలా మంది కూడా వెళ్లిపోవాలి, త్వరగా రైలు ఎక్కాలి, లేకపోతే త్వరగా ఈ ప్లాట్ఫామ్ నుంచి అదర్ ప్లాట్ఫామ్ కి వెళ్లిపోవాలి అనే ఉద్దేశంతో రైలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ లేకపోతే ఎస్కలేటర్స్ కానీ అవేమి యూజ్ చేయకుండా ఫుట్ ట్రాక్ రైల్వే ట్రాక్ దాటాలని సాహసం చేస్తుంటారు. అంటే ఇటువంటి సాహసాలు అన్ని సమయాల్లో మంచిది కాదు. అన్ని సమయాల్లోనే కాదు, ఎప్పుడు కూడా ఇటువంటి సాహసం చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఎస్కలేటర్స్ మాత్రమే యూజ్ చేయాలి, అవే సేఫ్. ఎందుకంటే ఏదో హడావుడిలో మనం త్వరగా వెళ్ళిపోవాలి, తొందరగా రైలు ఎక్కేయాలి, లేకపోతే తొందరగా క్రాస్ చేయాలి అనే ఉద్దేశంతో రైల్వే ట్రాక్స్ దాటుతూ ఉంటారు చాలా మంది. అయితే ఈ మహిళా బాలిక ఏదో అదృష్టవశాత్తు బయటపడ్డారు కానీ అన్ని సమయాల్లో కూడా అదృష్టం కలిసి రాదు. అయితే అన్ని సమయాల్లో కూడా ఇటువంటి సాహసం
సాహసాలు అనేవి మంచిది కాదు. ఏదో వాళ్ళు ఈ విధంగా పడుకుంటే మనం కూడా సేఫ్ గా బయటపడతామా అనే ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు. ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే అందరూ కూడా సేఫ్ గా ఉండాలి అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అలాగే ఎస్కలేటర్ ను యూజ్ చేయడం ఎంతైనా మంచిది అనేది మా ఉద్దేశం. సో మీరు కూడా ఇటువంటివి ఎప్పుడు సాహసాలు చేయొద్దు. ఎందుకంటే ఈ బాలిక మహిళ హఠాత్తుగా గూడ్స్ రైలు వచ్చింది. ఒకవేళ ముందుగా చూసి గమనించారు కాబట్టి సిఆర్పిఎఫ్ బలగాలు ఇచ్చిన ఆదేశాలతో వాళ్ళు ఆ విధంగా పడుకొని సేఫ్ గా బయటపడగలిగారు. ఒకవేళ చూడకపోయింటే గూడ్స్ రైలు వాళ్ళని గుద్దుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. సో ఈ పెను ప్రమాదం నుంచి వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. మనం కూడా ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అనే భావనతో మీరు ఉండకుండా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి, ఎటువంటి సాహసాలు చేయకుండా ఉండాలి అని బిగ్ టీవీ చెప్తూ ఉంది. అయితే బిగ్ టీవీ ఈ వార్తను టెలికాస్ట్ చేయడానికి గల కారణం ప్రధానంగా అదే. సో చావును సూచొచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మహిళ కావచ్చు బాలిక కావచ్చు చావును రుచి చూసి వచ్చారనే చెప్పాలి. దగ్గర నుండి తమ మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఒకవేళ ఏమైనా కదలికలు జరిగినా పెద్ద ప్రమాదమే జరిగేది. కాబట్టి మీరు కూడా ఇటువంటి సాహసాలు చేయకుండా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎస్కలేటర్స్ ఉన్నాయి, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. రైలు రావడానికి ముందే ఎర్లీగా కొంచెం స్టార్ట్ అయితే ఇటువంటి సాహసాలు చేసే పని తప్పుతుంది. కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉండాలంటే ఈ విధంగా రైల్వే ట్రాక్స్ను దాటడం మానుకుంటే మంచిదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ట్రైన్ వెళ్ళేంత వరకు కూడా ఇద్దరు మహిళ కావచ్చు బాలిక కావచ్చు అదే విధంగా పడుకుండిపోయారు. అసలు కొంచెం కూడా కదలకుండా ట్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ సేఫ్గా బయటపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లో బీహార్లో చేసుకుంది. బీహార్లోని బెగూసరాయ్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. చాలా సార్లు మనం కూడా చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది కూడా తొందరగా రైలు వెళ్ళిపోతుంది అని రైల్వే ట్రాక్ దాటుతూ క్రాస్ చేస్తూ ఉంటారు. ట్రైన్ వస్తున్నా కూడా చాలా మంది సాహసంగా దాన్ని భావించి గబగబా రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఎస్కలేటర్ కానీ లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఎక్కడానికి కొంతమంది వెనకాడుతూ ఉంటారు. సో ఇటువంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు. అందరూ కూడా ఎస్కలేటర్స్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ యూజ్ చేస్తే మంచిది. ఇటువంటి సాహసాలు చేయడం వల్ల పెద్ద ప్రమాదాలే సంభవించవచ్చు. అదృష్టవశాత్తు ఆ మహిళ బాలిక బయటపడ్డారు కానీ అన్ని సమయాల్లో అదృష్టం కలిసి రాకపోవచ్చు. సో మీరు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండాలంటే సేఫ్గా వెళ్ళాలంటే ఇటువంటి సాహసాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ ఇదే ప్లేస్ లో మీరుంటే ఎలా ఫీల్ అవుతారు అన్నదానికి సంబంధించి కామెంట్ చేయండి. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఎస్కలేటర్స్ కానీ యూజ్ చేయాలి, అలాగే రైల్వే ట్రాక్ దాటడం కరెక్టా కాదా అన్నదానికి సంబంధించి కూడా మీ అభిప్రాయాన్ని బిగ్ టీవీ లైవ్ లో మీరు కామెంట్ చేయొచ్చు. దాన్ని మేము కూడా చూస్తాం. అయితే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా సాహసాలు చేయకపోవడం మంచిది అని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ వార్తను టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఆ మహిళా బాలిక ప్రాణాలతో బయటపడటంతో అందరు కేరింతలు కొట్టడం. ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో పడకపోయింటే సిచ్యువేషన్ ఏంటి, పెద్ద ప్రమాదమే జరుగుండేది. సో మీ విషయంలో కూడా ఈ విధంగా జరగకూడదంటే ఎవరు కూడా రైల్వే ట్రాక్ దాటాలి, రైల్వే ట్రాక్ నుంచి క్రాస్ చేసి అదర్ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి అనే ఆలోచన తీసేయండి. కేవలం అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మంచి సిటీస్ లో అయితే ఎస్కలేటర్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు. వాటిని యూజ్ చేసుకుంటూ అదర్ ప్లాట్ఫామ్ కి వెళ్ళొచ్చు. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, తిరిగి జరగకుండా ఉండాలంటే ఎవరు కూడా ఇటువంటి ఆలోచన విధానం అనేది మార్చుకుంటే మంచిది. एकदम बढ़िया सर।